హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈ రోజు మీకు చూపించబోతున్న రెసిపీ క్రిస్పీగా ఉండే పేపర్ దోశలు అండి. హోటల్ స్టైల్ పేపర్ దోశలను మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ మెథడ్లో ఈ దోశ బ్యాటర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మరియు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా 2 గిన్నెలను తీసుకొని ఒక గిన్నెలో 1 కప్పు మినపగుళ్ళను వేస్తున్నానండి. ఇది 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే ఇంకొక గిన్నెలో ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పుల రేషన్ బియ్యాన్ని వేస్తున్నాను. ఈ దోశలకి నార్మల్ రైస్ కంటే కూడా రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తాయి క్రిస్పీగా. 3 కప్పుల రేషన్ బియ్యం వేసిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులను మినపగుళ్ళలో వేయాలి. అలాగే 1 కప్పు అటుకులను రైస్లో వేయాలండి. ఇప్పుడు వీటిని నీటితో శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. నీట్గా ఈ విధంగా కడిగి పెట్టుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసి సుమారుగా 8 నుంచి 10 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలండి. ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాతే వీటిని నానబెట్టుకున్నట్లయితే నైట్ మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. సుమారుగా 8 నుంచి 10 గంటల పాటు మాత్రం బాగా నానాలి. ఒక 8-10 గంటల తర్వాత చూద్దాము. బాగా నానిపోయిందండి మినప్పప్పు, మెంతులు ఇవన్నీ కూడాను. రైస్ కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ని అంతా వంపేసి పక్కన పెట్టేసుకుందాము. రెండింటిని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వీటన్నిటిని కలిపి కొద్దిగా వేసుకుంటూ అలాగే కొద్దిగా వాటర్ని కూడా పోసుకుంటూ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు వీలైతే గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లోనే గ్రైండ్ చేస్తున్నానండి. ఈ పేపర్ దోశల కోసం మనం బ్యాటర్ ఏ విధంగా గ్రైండ్ చేసుకోవాలంటే మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా బరకగా ఉండాలండి. నేను చూపిస్తాను అది కూడాను. చూడండి, వేలితో ఈ విధంగా చెక్ చేసినట్లయితే కొద్దిగా బరకగా తగులుతూ ఉండాలి. ఇలా అయితేనే మనకి దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. మరి మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవద్దండి. ఈ విధంగానే మిగతా పప్పునంతా కూడా నేను ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం దోశ బ్యాటర్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ని అంతా కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకుందాము. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని సుమారుగా 7 నుంచి 8 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల బాగా పొంగుతుందండి, బాగా పులుస్తుందనమాట దోశ పిండి. మీరే చూడండి 7-8 గంటల తర్వాత ఏ విధంగా అవుతుందో ఈ బ్యాటర్ అంతా కూడాను. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఈ పిండిని అంతా కూడాను. ఇందులో నేను సాల్ట్ ఆల్రెడీ వేసేసాను కాబట్టి ఇందులో ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దోశ పెనాన్ని వేడి చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ దోశను మనం ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పేపర్ దోశలు వస్తాయి. కాబట్టి నేను లో ఫ్లేమ్లో వేడి చేస్తున్నాను దోశ పెనాన్ని. పెన్నం బాగా వేడెక్కిన తర్వాత దీనిపైన 2 గరిటెల పిండిని వేసి రౌండ్ షేప్లో వచ్చే విధంగా దోశను బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. మీరు కూడా ఈ విధంగా గరిటెతో వేసుకోండి, చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు దోశ పైన కొద్దిగా ఆయిల్ని చల్లుకోవాలి చుట్టూ. అలాగే మీకు ఇష్టమైతే దీనిపైన ఏదైనా పల్లీల కారం కానీ లేదా పుట్నాల కారం కానీ లేదా ఉల్లిగడ్డ కారం ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చండి. నేనైతే పుట్నాల కారాన్ని వేస్తున్నాను. చాలా బాగుంటుంది, మంచి కలర్ వస్తుంది, తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దోశను సుమారుగా మంచి నైస్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అలాగే క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఉడికించుకుందాము ఇలానే లో ఫ్లేమ్లో. కొద్దిసేపటి తర్వాత చూస్తే చూడండి దోశ రెడీ అయిపోయింది. వెంటనే దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుందాము. ఎంత క్రిస్పీగా వచ్చిందో మీరే చూడండి. దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని మిగతా బ్యాటర్ని కూడా దోశలా వేసేసుకుందాము. పిల్లలు ఎక్కువగా ఈ విధంగా క్రిస్పీగా ఉండే దోశలనే ఇష్టపడుతూ ఉంటారు కదా, కాబట్టి నేను చూపించిన మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా వస్తాయండి పేపర్ దోశలు అయితే. దీంట్లో మనం మసాలా కావాలనుకుంటే ఆలు మసాలా పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకుని అయినా చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఈ దోశలు మాత్రమే చూపిస్తున్నాను. మరొకసారి మసాలా దోశల్ని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పేపర్ దోశల్లోకి కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ లేదా పల్లీల చట్నీ దేంతోనైనా మనం తీసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లేదా బ్యాచులర్స్కి ఈ వీడియో తప్పనిసరిగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.